హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చాక్లెట్ రెసిపీ చూద్దామండి. మనలో చాలామందికి స్వీట్స్ అంటే ఇష్టం, కానీ స్వీట్స్ తింటే షుగర్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇవి డేట్స్ చాక్లెట్స్ అండి. ఇవి గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. డేట్స్ అండ్ ఆల్మండ్స్ చాక్లెట్స్, డేట్స్ హ్యాజల్నట్ అలా కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయి. మనం ఈరోజు డేట్స్ అండ్ ఆల్మండ్ చాక్లెట్స్ని చూసేద్దాం. చాలా ఈజీ అండి చేసుకోవడం. ముందుగా డేట్స్ తీసుకోండి. డేట్స్ తీసుకుని ఇలా హాఫ్ స్లిట్ చేసుకోండి. మధ్యలో గింజ తీసేసేయండి. మొత్తం కట్ చేయొద్దు, హాఫ్ వరకు కట్ చేయండి. నేను ఆల్రెడీ మిగతావన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, గింజలు ఏం లేకుండా. నెక్స్ట్ ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకున్నాను నేను. అదే బాదం పప్పు, అలానే వాల్నట్స్ రోస్ట్ చేసుకున్నానండి. డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. వీటిని పౌడర్ చేసి తీసుకోండి, లేదంటే కొంచెం నట్స్ ఉన్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. మెత్తటి పౌడర్ అవ్వక్కర్లే. ఇది డార్క్ చాక్లెట్, మెల్ట్ చేసుకుని తీసుకోండి డబుల్ బాయిలింగ్ మెథడ్లో. నెక్స్ట్ ఇలా డైరెక్ట్ రోస్టెడ్ ఆల్మండ్స్ అయినా పెట్టుకుని మనం చాక్లెట్లో డిప్ చేసుకుని పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంటే పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది కదా, గొంతు ఏమైనా చోక్ అవుతుందేమోనని, అందుకని ఇలా పౌడర్ ఫార్మేట్లో పెట్టుకోండి. చక్కగా చూయి టెక్స్చర్తో చాలా బాగా వస్తుంది ఇలా పౌడర్ అయితే. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చాక్లెట్ డిప్పింగ్లో డిప్ చేసేయండి. చాక్లెట్లో ముంచిన తర్వాత ఒక బటర్ పేపర్ పైన పెట్టుకోండి, సో స్టిక్ అవ్వకుండా వస్తాయి చాక్లెట్స్. తర్వాత అన్నీ స్టఫ్ చేసేసుకుని మీరు కావాలంటే పైన ఒకసారి చాక్లెట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే కోకో పౌడర్ కానీ, నేనైతే పిస్తా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకున్నానండి. పిస్తా పౌడర్ కానీ వాల్నట్ పౌడర్ అలా ఏమైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. స్ప్రింకిల్ చేసుకుని ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు సెట్ అవ్వనివ్వండి. అప్పుడు మెల్ట్ అవ్వకుండా ఉంటుంది చాక్లెట్. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు కూడా ఇష్టపడతారు. డేట్స్ తినని పిల్లలు కూడా ఇలా ఇస్తే తింటారు ఖచ్చితంగా. మనకు కూడా స్వీట్ క్రేవింగ్స్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి ఒక్క దాంతో. ఇది చాలా హెల్దీ కూడా అండి, ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.